వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగూరు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, మనము వింటూ ఉంటాము క్రెడిట్ కార్డ్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, మనం తీసుకోకూడదు, మనకు తెలియదు. కొంతమంది ఏంటంటే క్రెడిట్ కార్డ్ తీసుకొని బాగా వాడతారు. సో బాగా వాడినప్పుడు వాళ్ళకు కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అలాగే కొంతమంది ఏంటంటే క్రెడిట్ కార్డ్ అంతా తీసుకోదు, మనం తీసుకుంటే అప్పుల పాలైపోతాం అంటారు. అంటే కొంతమందికి ఏమో కాన్ఫిడెన్స్ క్రెడిట్ కార్డ్ అంటే, కొంతమందికి క్రెడిట్ కార్డ్ అంటే భయము. ఎందుకు అలా అంటారు? క్రెడిట్ కార్డ్ ఒకటే కార్డ్, అందరికీ అదే సేమ్ కార్డ్. మరి 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఎందుకు ఉన్నాయి జనాల్లో? ఓకే. యాక్చువల్‌గా మనం చూస్తే గనుక నాట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్. ఎనీ ఇన్వెన్షన్ విచ్ హ్యూమన్ బీయింగ్ అంటే మనిషి కనిపెట్టిన ఏ సాధనమైనా కెన్ వి సే ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. క్రెడిట్ కార్డ్ ఇన్స్ట్రుమెంట్. అవును. అట్లా ఒక ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఒక వస్తువు ఏదైనా సరే మనిషి కనిపెట్టింది. జస్ట్ 2 బేసిక్ క్వాలిటీస్. ఒకటి ఏంటంటే అది మనిషి సౌకర్యార్థం కనిపెట్టబడదు, కంఫర్ట్. అవును. 2 దట్ ఈస్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్. ఇట్ బిహేవ్స్ యాజ్ ద పర్సన్ యూజెస్ ఎస్. ఏదైనా సరే లేటెస్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కత్తి తీసుకుంటే కత్తి మనం కోసుకోవడానికి కంఫర్ట్ కోసం మనం కనిపెట్టింది. అవును. కానీ దాంతో వాడు ఏదైనా చేయొచ్చు, ఐదర్ వే చేయొచ్చు. అవును. పెన్ను ఉందంటే పెన్నుతోటి వాడు రాసుకోవడానికి కనిపెట్టింది, కానీ దాంతో ఏదైనా ఐదర్ వే చేయొచ్చు. అట్లా మనీతోటి కూడా చేయొచ్చు. ఈవెన్ క్రెడిట్ కార్డు కూడా ఇట్స్ ఇన్వెన్షన్ ఈస్ ఫర్ కంఫర్ట్. ఇట్ ఈస్ నాట్ నెగిటివ్, నాట్ పాజిటివ్. మరి ఇప్పుడు జనాలు ఎందుకని దాన్ని గుడ్ అని చెప్పి కొంతమంది, బ్యాడ్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎందుకు అని చెప్పంటే ఇట్స్ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. 2 వైపులా పదునున్న కత్తి. కరెక్ట్గా పిడిపట్టుకుని వాడగలిగిన వాడు పని చేసుకుంటాడు. పిడి ఇక్కడ ఉందని తెలియకుండా బ్లేడ్ పట్టుకున్నవాడు చేదిగుతుంది అంతే. సో నీకు అది పట్టుకోవడం రాకుండా నువ్వు కనుక దాన్ని ఆపరేట్ చేసే ప్రయత్నం చేస్తే నీకు కట్ అవుతుంది. దాన్ని కరెక్ట్గా పట్టుకోవడం వచ్చి ఆపరేట్ చేయడం వస్తే కూరగాయలు కట్ అవుతుంది, నీ పని అవుతుంది, నీ పని అవుతుంది. సో యూల్ గెట్ బెనిఫిట్. అంటే ఆ కూరగాయలు మళ్ళీ ఇట్లా దాన్ని ఏదో చేసే కంటే ఆ కత్తితో కొడిస్తే నీకు గెట్స్ స్మూత్ అండ్ ఫాస్ట్. కరెక్ట్. అంటే నీకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది నీ ఫేవర్లో. అవును. ఏది నీకు ఆపరేట్ చేయడం వస్తే. ఆపరేట్ చేయడం రాకపోతే నీ చేయదు. అవును. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఎనీ ఇన్వెన్షన్, నాట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్. మీరు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అన్నారు కాబట్టి నేను క్రెడిట్ కార్డ్ గురించి చెప్తున్నా. అదర్వైజ్ ఇట్ ఈస్ ఫర్ ఎనీ ఇన్వెన్షన్. ఏ ఇన్వెన్షన్ కాదు. అయితే ఇక్కడ మీరు అన్నట్టుగా క్రెడిట్ కార్డ్ని బాగా వాడగలిగిన వాళ్ళు ఉన్నారు, దాంతో బెనిఫిట్ పొంది రకరకాల ఇది చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే దే నో హౌ టు హ్యాండిల్ ఇట్. అంటే ఫస్ట్ నేర్చుకున్నారు. రాని వాళ్ళు అంటే ఈవెన్ చాలామంది క్రెడిట్ కార్డ్ ప్రాబ్లమ్స్ తోటి నా దగ్గర కూడా వస్తారు. ఈవెన్ చాలామందికి ద మినిమం బేసిక్ నాలెడ్జ్ అయిన బిల్లింగ్ సైకిల్ కూడా తెలియదు. స్టేట్మెంట్ డేట్ ఎప్పుడు జనరేట్ అవుతుంది, స్టేట్మెంట్ డేట్ ఏంటి, బిల్లింగ్ డేట్ ఏంటి, దానికి డ్యూ డేట్ ఏంటి, దాంట్లో మినిమం పేమెంట్ కట్టమంటాడు, మినిమం పేమెంట్ కడితే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఫుల్ పేమెంట్ కడితే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దిస్ దే డోంట్ నో. అంటే వీళ్ళు నాలెడ్జ్ లేని వాళ్ళు ఏంటంటే ఎవరో ఫోన్ చేశారని తీసుకోవడం, లేదంటే ఎవరినో చూసి వాడికి బాగుంది కదా అని చూసి తీసుకోవడం తప్ప తెలుసుకొని తీసుకోవడం జరగట్లేదు. ఎట్లీస్ట్ తీసుకున్న తర్వాత కూడా తెలుసుకోవట్లేదు. అవును. రైట్. ప్లస్ దీంతో ఏమైపోతుందంటే అది ఎవడైతే వాడగలుగుతాడో వాడు కరెక్ట్గా వాడతాడు. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు నేను కత్తి పట్టుకునే స్కిల్ అన్నాడు చూసారా. అవును. కత్తి పట్టుకునే స్కిల్, ఇట్ నీడ్స్ ఏ స్కిల్ ఆర్ ఇట్ నీడ్స్ ఏ టాలెంట్. ఈ క్రెడిట్ కార్డు వాడే టాలెంట్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న వ్యక్తి మాత్రమే క్రెడిట్ కార్డు వాడాలి. ఓకే. ఇన్ మై పర్స్పెక్టివ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నవాడు మాత్రం క్రెడిట్ కార్డు వాడాలి. వాడు మాత్రమే దాన్ని బెటర్గా యూజ్ చేయగలడు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వాడికి అది ఒక చెయ్యి బ్లేడ్ పట్టుకుంటే మన చెయ్యి తగినట్టుగా ఆ క్రెడిట్ కార్డ్ డిసిప్లిన్ లేనివాడు క్రెడిట్ కార్డు వాడితే వాడి లైఫే తెలుస్తుంది. వాడి లైఫ్ ఈ డ్యామేజ్ హిజ్ ఓన్ లైఫ్, తన జీవితాన్ని తను నాశనం చేసుకుంటాడు. అదే డిసిప్లిన్ ఉన్నవాడు కనుక క్రెడిట్ కార్డు వాడితే దాంతో ఈవెన్ బ్యాంకులు ఇట్లాంటి కస్టమర్లు ఉంటే ఎట్లా మనం ఎట్లా సర్వైవ్ కావాలనే ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాడు. అంటే ఈవెన్ క్రెడిట్ కార్డు ఇచ్చినోడికి ప్రాబ్లమ్ క్రియేట్ చేయగలడు. జనరల్గా అయితే 99.9% ఈ క్రెడిట్ కార్డు ఇచ్చిన వాళ్ళు ఈ కస్టమర్స్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. నీ దగ్గర కనుక పర్ఫెక్ట్ డిసిప్లిన్ ఉంటే నువ్వు బ్యాంకింగ్ ప్రాబ్లం క్రియేట్ చేయగలుగుతావు.
అంటే వాళ్ళకి పెనాల్టీస్ అవన్నీ పెట్టే అవకాశం ఇవ్వకుండా. అవకాశం ఇవ్వకుండా. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు చూస్తే కనుక బ్యాంక్స్ ఆల్సో నోస్ దిస్. బ్యాంకులు కూడా మీకు తెలిసి ఏం చేస్తారంటే మీకు కానీ ఆడియన్స్ కానీ బాగా అనుభవం ఉంటుంది. లెటర్స్ సే ఫర్ సపోజ్ ఒకరికి 25,000 క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు. ఈ పర్సన్ 25,000 కరెక్ట్గా ఆపరేట్ చేస్తున్నాడు. అవును, తీసుకుంటున్నాడు, పే చేస్తున్నాడు. ఎక్కడ తన ఫైన్ పే చేయడం కానీ, డ్యూ పెట్టడం కానీ, లేకపోతే పెండింగ్ పెట్టడం కానీ జరగట్లేదు. అవును. సో జరిగితే కానీ ఇన్కమ్ రాదు. సో నెక్స్ట్ టైం వీడు ఏం చేస్తాడు, ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు చూసిన తర్వాత వీడు ఆపరేటింగ్ సిస్టమ్ చూశాక సార్ వీఆర్ అప్గ్రేడింగ్ యువర్ లిమిట్ అంటాడు. పెంచుతాడు లిమిట్ పెంచుతాడు. అంటే ఇప్పుడైనా తప్పు చేస్తాడేమో, లక్షకి పెంచుతాడు, అప్పటికి పే చేస్తాడు, 2 లక్షలు పెంచుతాడు, అప్పటికి పే చేస్తాడు, 3 లక్షలు. ఆన్ టోటల్ బ్యాంక్ యొక్క టార్గెట్ ఏంటంటే నీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఇస్తామంటే ఎక్కడో దగ్గర నువ్వు తప్పు చేసి ఎక్కువ, అప్పుడు మాకు లాభం. అదే కదా మరి బెనిఫిట్. ద ప్రాఫిట్, ద హోల్ గేమ్ ఇస్ అప్పుడే. అంటే నువ్వు డిఫాల్టర్ అయినప్పుడే, నువ్వు పే చేయలేని స్టేజ్ లో నువ్వు క్రెడిట్ కార్డ్ వాడినప్పుడే బ్యాంక్కి ప్రాఫిట్. కరెక్ట్. ఈ లిమిట్ ఎవరికి తెలియాలి? బ్యాంక్ వాడు అజంప్షన్ లో వెళ్తాడు. అంటే బ్యాంక్ వాడు మేబీ ఆయుష్మాన్ ఒక 50,000 దగ్గర టెంప్ట్ అయి పడిపోతాడు, లేదా 1 lakh దగ్గర టెంప్ట్ అయి పడిపోతాడు, లేదా 2 lakh దగ్గర టెంప్ట్ అయి పడిపోతాడు అనేది బ్యాంక్ వాడికి ఒక అజంప్షన్. ఆ అజంప్షన్ లో లిమిట్ పెంచుకుంటూ వెళ్తాడు. మేబీ ఇఫ్ ఇట్ ఆర్ మీ బ్యాంకర్, నేను లిమిట్ పెంచుకుంటూ వెళ్తా, ఎక్కడ దగ్గర మీరు తప్పు చేయకపోతారని. ఫర్ మీ ఇట్స్ ఎ బ్లైండ్ గేమ్. కానీ ఇఫ్ యూ నో వాట్ యు ఆర్, మీకు మీ గురించి తెలిస్తే మీకు మీ లిమిట్ తెలుస్తుంది. ఎక్కడి నుంచి నేను దాటితే ఐఎమ్ ఎంటరింగ్ ఇంటూ డేంజర్ జోన్. ఈ డేంజర్ జోన్ అని చెప్పి మీకు తెలిసినప్పుడు ఆ డేంజర్ జోన్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే యూ నీడ్ డిసిప్లిన్. కరెక్ట్. సో ఆ డిసిప్లిన్ ఉందనుకోండి, దట్స్ ఎ టూల్ బ్యూటిఫుల్లీ విచ్ కెన్ బి ఫర్ యువర్ ఫేవర్. అదే క్రెడిట్ కార్డు నీ ఫేవర్లో పనిచేస్తుంది. కరెక్ట్. డిసిప్లిన్ లేదనుకోండి, రివర్స్, ఇట్ కెన్ కట్ యువర్ నెక్, నీరైపోతుంది. సో దట్స్ వేర్ పీపుల్ హ్యావ్ టు బి అవేర్ అబౌట్ క్రెడిట్ కార్డ్. చాలా కరెక్ట్గా చెప్పారు సార్. మీరు చెప్పినది కరెక్టే అనమాట. ఎందుకంటే ఒకసారి క్రెడిట్ కార్డ్ ఇస్తారు, మన వాడకం చూసి బాగా వాడుతున్నాము అంటే మళ్ళీ దాన్ని పెంచుకుంటూ పోతారు, ఎక్కడో అక్కడ మనం ట్రాప్ అవుతామని చెప్పేసి. సో ఒకవేళ మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి అన్నీ తెలుసుకోండి, అన్ని ఆస్పెక్ట్స్లో తెలుసుకొని నాలెడ్జ్ తీసుకున్న తర్వాత వాడండి. వాడుతున్నప్పుడు కూడా టైంకి తీసుకొని టైంకి కడితే బాగుంటుంది. అది ఎప్పుడో కడితే మళ్ళీ పెనాల్టీస్, ఇంట్రెస్ట్, మీ సిబిల్ స్కోర్ పడిపోవడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.